చింతపండు చారు కాసుకుని చింతపండు చారు కోసం గిన్నె పెట్టుకుని గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే ధనియాలు, ఎల్లుల్లిపాయ కూడా వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా పసుపు వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా షుగర్ కూడా వేసుకోవాలి. కొద్దిగా షుగర్ వేసుకున్న తర్వాత కలుపు కూడా వేసుకోవాలి. కలుపు కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకొని మరిగించుకోవాలి. ఉప్పుగా తీయగా ఉంటుంది పంచదార అలాగే కలుపు వేయడం వల్ల. ఇలా వాటర్ పోసుకొని ఉప్పు పంచదార చూసుకోండి. ఉప్పు పంచదార సరిపోతే సరే, సరిపోతే ఇంకొంచెం పంచదార అలాగే ఉప్పు వేసుకోండి. టేస్ట్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా మీరు ఎప్పుడు ట్రై చేశారు లేదు నాకు తెలీదు. ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను ధనియాల పౌడర్ వేసాను, సువాసన మంచిగా వస్తుంది. మీకు కావాలనుకుంటే ఇందులోనే రసం పౌడర్ కూడా వేసుకోవచ్చు. షాపుల్లో రసం పౌడర్ అమ్ముతారు, కావాలనుకుంటే రసం పౌడర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. రసం ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. నేను రసం పౌడర్ ఏమి యూజ్ చేయట్లేదు, ధనియాల పౌడరు అలాగే ధనియాలు వేసాను కదా, వీటితోనే చాలా సువాసన వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా కూడా చింతపండు అంతా కూడా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా ఇదంతా మరిగించుకోవాలి. ఈ విధంగా రసం కాసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చారు మొత్తం కూడా బాగా మరిగించుకోవాలి. చారు మొత్తం చాలా వరకు మరిగిపోయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి చారు మొత్తం ఎలా మరుగుతుందో. ఈ రకంగా చారు అంతా కూడా చాలా వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా మరిగించుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చారు కాసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా చారు రెడీ అయిపోయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.